ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అటు మోదీ ఇటు ప్రియాంక గాంధీ ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారం పొలిటికల్ హీట్ ను పెంచేస్తుంది. ఎన్నికల సమయంలో అగ్రనేతలు దేశంలోని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూనే పంచులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. తమ వ్యూహాలు అమలు చేస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఘాటు విమర్శలతో పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లో దూసుకుపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. సతారాలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల వ్యవహారంపై ఇండియా కూటమిని ఇరుకున పెట్టారు మోడీ. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో విషయాన్ని ప్రస్తావించారు మోడీ. कर्नाटक में उन्होंने खेल खेला है. आरक्षण का बहुत बड़ा हिस्सा माइनॉरिटी को देने का खेल खेला है. ये मैं होने नहीं दूंगा. మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తే తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వందలాది మంది మహిళల్ని వేధించిన ప్రజ్వల్ రేవణ్ణకు ప్రధాని మోడీ అమిత్ షా ఎలా మద్దతిస్తారంటూ కర్ణాటక ఇష్యూను తెరపైకి తీసుకొచ్చారు. తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకున్న మోడీ అమిత్ షా ప్రజ్వల్ విదేశాలకు వెళ్లే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. कर्नाटक में एक बहुत बड़ी बात निकली है कि उनके साथ जो मंच पे खड़े थे, जिनके लिए मोदी जी ने वोट मांगा, उन्होंने हजारों महिलाओं के साथ दुष्कर्म किया, हजारों महिलाओं के साथ. मैं पूछना चाहती हूं मोदी जी क्या कहते हैं इसके बारे में, क्या कहते हैं हमारे प्रधानमंत्री इसके बारे में, हमारे गृह मंत्री क्या कहते हैं इसके बारे में. कुछ समय पहले 3 दिनों के लिए मैं अपनी बेटी से मिलने गई. प्रधानमंत्री जी, गृह मंत्री जी बोलने लगे कि प्रियंका गांधी विदेश में गई है. जहां मैं जाती हूं इनको पता चल जाता है, जहां विपक्ष के नेता जाते हैं इनको पता चल जाता है. लेकिन इस तरह का अपराधी, इस तरह का राक्षस इस देश को छोड़ के चले जाता है और इनको पता नहीं चलता. हम कैसे यकीन कर सकते हैं इस बात पर. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాష్ట్రాలను చుట్టేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ హీట్ ఎక్కింది.